సో చాలా మంది లోపల మనకు ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ లోపల ఎక్కువ చూసేదేనంటే, మనం ఎక్కువగా ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ ఎక్కువ ఏ స్టేజ్‌లో చూస్తున్నామనంటే 45 తర్వాత, 50 ఇయర్స్ తర్వాత ఎక్కువ చూస్తున్నాం. ఒకప్పుడు చూసుకున్నట్లయితే. బట్ ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా 25, 30 ఇయర్స్ లోపల కూడా చూస్తున్నాం. దీనికి గల కారణాలు ఏంటి అనంటే, అండర్‌లైన్ కాజ్ లోపల చూస్తే డయాబెటిస్ ఈస్ ద మెయిన్ కాజ్ ఫర్ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అని చెప్పేసి మనం చాలా మంది కేసెస్‌లో మనం చూస్తున్నాం అనమాట. సో డయాబెటిస్ వచ్చిన సందర్భాల లోపల కూడా ఈ సెక్షువల్ వీక్‌నెస్ వల్ల కూడా డయాబెటిస్ డయాగ్నోస్ అయిన కేసెస్ కూడా చాలా మందిలో చూసానన్నమాట. సో డయాబెటిస్ రాంగానే మరి సెక్షువల్ లైఫ్ ఎందుకు వీక్ అవుతుంది? సెక్స్ ఎందుకు చేయలేకపోతున్నారని చూసినట్లయితే డయాబెటిస్ ఉన్న ప్రతి ఒక్కరి లోపల కూడా ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ ఉండదండి. కాకపోతే డయాబెటిస్‌కి వాడేటువంటి మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో అవి ప్రాపర్ టైమ్‌లో మెయింటైన్ చేయడం వల్ల చేయకపోవడం అండ్ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఎప్పుడు చూసినా గానీ ఎక్కువగా ఉండడం. హెచ్‌బీఏ1సీ ఎప్పుడు చూసినా కానీ అబోవ్ 7 ఆర్ అబోవ్ 8, అబోవ్ 9 కంటే ఎక్కువగా ఉంది అనంటే కాంప్లికేషన్స్ మొదలవుతుంటాయన్నమాట. దాని లోపల ఏమవుతుందంటే డయాబెటిక్ న్యూరోపతి ఏందంటే మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి నరాలకి రిలేటెడ్‌గా ప్రతి నర్వ్స్ మొత్తం కూడా డ్యామేజ్ చేయడం అన్నమాట. అదే విధంగా అంగానికి సంబంధించినటువంటి నర్వ్స్‌ని కూడా వీక్ చేయడం వల్ల అంగస్తంభన అనేది లోపించడం అనేది జరుగుతుందన్నమాట. సో దానికి రిలేటెడ్‌గా ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అనేది డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో అంగం గట్టిపడాలంటే అంగానికి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఎక్కువగా ఉండాలి. అంగానికి సంబంధించినటువంటి నర్వ్స్ ఏవైతే ఉంటాయో ఆ వీక్‌నెస్ అనేది లేని సందర్భాల లోపల అండ్ మన శరీరంలో ఉన్నటువంటి హార్మోన్స్ అనేది ప్రాపర్‌గా ఉన్న సందర్భాల లోపల కానీ మన అంగస్తంభన అనేది కరెక్ట్‌గా ఉంటుందన్నమాట. సో ఎప్పుడైనా వీటిలో అంటే అంగానికి సంబంధించినటువంటి బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్‌గా లేకపోయినా అండ్ అంగానికి సంబంధించినటువంటి నర్వ్స్ వీక్‌గా ఉన్నా అండ్ శరీరం లోపల హార్మోన్స్ తగ్గిపోయినా ఈ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అనేది డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఎస్పెషల్లీ డయాబెటిస్ కండిషన్ లోపల ఈ 3 కూడా ఇంపాక్ట్ అవుతాయన్నమాట. సో దానివల్ల డయాబెటిస్ ఉన్న వాళ్ళ లోపల ఎక్కువగా డయాబెటిక్ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అనేది డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఇలా ఉన్నప్పుడు మరేం చేయాలంటే రెగ్యులర్‌గా ప్రాపర్ డైట్ డయాబెటిక్ రిలేటెడ్‌గా డైట్ అనేది ప్రాపర్‌గా మెయింటైన్ చేసుకుంటూ, రెగ్యులర్‌గా ఫిజికల్ యాక్టివిటీ ఉండేలాగా మెయింటైన్ చేసుకుంటూ, స్ట్రెస్ కానీ, యాంక్సైటీ ఉన్నట్లయితే వాటిని తగ్గించుకుంటూ, హార్మోన్ రిలేటెడ్‌గా ఏదైనా ఇష్యూ ఉన్నట్లయితే ఇమ్మీడియేట్‌లీ అప్రోచ్ అయినట్లయితే ఎస్పెషల్లీ డాక్టర్ కేర్ హోమియోపతి లోపల ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్స్ థట్ మే బి రిలేటెడ్ టు డయాబెటిస్ వల్ల కావచ్చు, హైపర్‌టెన్షన్ వల్ల కావచ్చు, లేదా ఇంకేదైనా ప్రాబ్లమ్ వల్ల కావచ్చు. వచ్చినట్లయితే అండర్‌లైన్ కాజ్ ఏందుందని గుర్తించి మనం మెడిసిన్స్ అనేవి అందించడం వల్ల ఈ డయాబెటిక్ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్‌ని అధిగమించడానికి అవకాశం ఉంటుంది. మరెందుకు ఆలస్యం మీ దగ్గర ఉన్నటువంటి డాక్టర్ కేర్ హోమియోపతిని ఈ రోజు సంప్రదించండి. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్‌కి కాల్ చేసి అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోండి.